బాక్సాఫీస్ దగ్గర న్యూ ఇయర్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు కొత్త సినిమాలు మరీ అనుకున్న రేంజ్ లో ఇంప్రెస్ చేయలేదు, కానీ రీ రిలీజ్లు కొంత హడావుడి చేశాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా మూవీ, సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి సినిమాలు ముందు నిలవగా 31న అలాగే న్యూ ఇయర్ రోజున వేటి రేంజ్ లో అవి మంచి ట్రెండ్ ను చూపించాయి. ఈ సినిమాలు ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా జల్సా మూవీ మంచి జోరును చూపించగా, మురారి మూవీ స్లో స్టార్ట్ ను అందుకున్న తర్వాత మంచి ట్రెండ్ నే చూపెడుతూ న్యూ ఇయర్ రోజున హోల్డ్ ను చూపించింది. ఓవరాల్ గా బుక్ మై షోలో టికెట్ సేల్స్ పరంగా డిసెంబర్ 31 వరకు జరిగిన టికెట్ సేల్స్ తో జల్సా మూవీ 31,000 రేంజ్ లో టికెట్ సేల్స్ అందుకోగా, మురారి మూవీ 20,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సాధించింది. ఇక న్యూ ఇయర్ రోజున మురారి మూవీ కొంత జోరును చూపించగా జల్సా మీద బెటర్ గా ట్రెండ్ అయింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో జల్సా సినిమా 34,000 రేంజ్ లో టికెట్ సేల్స్ అందుకుంటే, మురారి మూవీ 24,000కు పైగా టికెట్ సేల్స్ ను సాధించింది. దాంతో కలెక్షన్ల పరంగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా జల్సా మూవీ 72 నుండి 75 లక్షల రేంజ్ వసూల మార్కును అందుకోగా, మురారి మూవీ టికెట్ రేట్స్ పరంగా తక్కువ టికెట్ రేట్స్ తో రిలీజ్ అవ్వడంతో 99, 105 టికెట్ రేట్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి ఫుట్ ఫాల్స్ ను దక్కించుకుని ఓవరాల్ గా 50 లక్షల లోపు గ్రాస్ వసూలను అందుకుంది. మొత్తం మీద రెండు సినిమాలు కూడా ఈ వారంలో రిలీజ్ అయిన కొత్త సినిమాల కన్నా బెటర్ ట్రెండ్ ను చూపించడం విశేషం. ఇక న్యూ ఇయర్ వీకెండ్ లో కొన్ని లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ రెండు సినిమాలు ఇంకా ఎలాంటి కలెక్షన్ దక్కించుకోగలుగుతాయి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.